రైట్, వెల్కమ్ టు ట్రూత్ అవర్. నేను ఆశ. ఏపీలో రప్ప రాజకీయానికి సంబంధించి వేడి అయితే చల్లారట్లేదని చెప్పొచ్చు. మొన్న ఏదైతే పేరు నాని కామెంట్స్ చూసామో, చీకట్లోనే పని అయిపోవాలి, కన్ను కొడితే పని అయిపోవాలన్న డైలాగ్స్ నుంచి ఇంకాస్త ఊతమిస్తూ ముందుకెళ్లారు. ఆ పొలిటికల్ వార్లో రప్ప వర్డ్ అనేది పవర్ఫుల్గా మారిపోయింది. చిన్న పెద్ద చోటా మోటా లీడర్లు అందరూ కూడా రప్ప అంటూ రచ్చ చేసేస్తున్నారు. రోజు రోజుకు ఈ మాటల హీట్ పెరిగిపోతోంది. నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. చీకట్లో కన్నేసేస్తేనే పని మసి కావాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేసిన పేర్ని నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును టార్గెట్గా చేసి ఈ కామెంట్స్ హీట్ అయితే పెంచారు. ఆయన 76 ఏళ్ల ముసలోడివి, నువ్వు ఎంతకాలం బతుకుతావు అంటూ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. పచ్చ మహిళలతో తమను తిట్టిస్తున్నారని రియాక్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా పెడనలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని తాను ఎవరిని నరికేయండని అనలేదంటూనే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అరే నేను అనాలంటే పట్టపగలే వేసేమని చెప్తాను రా, చీకట్లు నరికేయండని అనలేదు అంటూ మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. అతను వయసు ఎంత? 75 నిండిపై 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 57. 76 ఏళ్ళ ముసలోడు అంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లి బాబుని ఎన్నిగా చెప్పచ్చు. నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం. నేను ఏమి అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటినీ కూడా నేను తలనరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఇదే పద్ధతిలో మరొక కామెంట్ కూడా చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏం చేశారు? మళ్ళీ తిరిగి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ ఆయన గ్రౌండ్లోకి వస్తాడంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎవడొస్తాడు రండి, దమ్ముంటే చూడండి అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా టీడీపీ నేతలే కారణమని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని చాలా త్వరగా యాక్టివ్ మూడ్లోకి తెచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పాలి. అయితే కేసులకు భయపడని తెగింపు వైసీపీ నేతల్లో వచ్చేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరాజయం నుంచి తేరుకోవడానికి టీడీపీకి 3 ఏళ్లు పైనే సమయం పట్టింది. కానీ తెగిస్తే ఏమవుతుంది? మహా అయితే కేసులు పెడతారు అంతే కదా అనుకునే పరిస్థితికి వచ్చారు వైసీపీ నేతలు. మళ్ళీ తమ ప్రభుత్వం 4 ఏళ్లలో అధికారంలోకి రాబోతుందంటూ కూడా ధీమా వైసీపీలో తెగింపు రావడానికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే గతంలో చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కొద్ది కాలం సైలెంట్గా ఉన్న జోగి ఇప్పుడు వార్నింగ్ వరకు వచ్చారు. ఈ రకమైన రాజకీయ వాతావరణం గ్రామ స్థాయిలో కూడా కనిపిస్తోంది. ఎంత వేధిస్తారో వేధించండి, మహా అయితే 4 ఏళ్లే కదా, ఆ తర్వాత ఎటు మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఊళ్ళల్లో ఎవరుంటారో చూస్తామంటూ కూడా టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు అతి చేసే చోట వైసీపీ హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ దఫా ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ నాయకులు గట్టిగా బరిలో నిలిచే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం కూటమి సర్కార్ పాలనను వదిలిపెట్టి కేసులతో వేధించడమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి మరొక 4 ఏళ్లు ఉన్నప్పటికీ ఒకవేళ జమలి రాకపోతే ఇప్పుడే డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ అయితే పెరిగిపోయింది. మాటకు మాటనే కాదు, హాట్ కామెంట్లతో కూడా పొలిటికల్ గ్రౌండ్ను రఫ్గా ఆడేస్తున్నారు పొలిటికల్ లీడర్స్. ఎవరో తక్కువ కాదన్నట్లుగా డైలాగ్లను పేల్చేస్తున్నారు. ఎందుకు ఈ ధైర్యం? ఎన్నాళ్ళు చేస్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధైర్యమేనా, లేక ఇంకేమైనా ఉందా అనే చర్చ కూడా ప్రజల్లో కనిపిస్తోంది.